అందరికీ శుభోదయం. జూన్ 23, 2024 మదనపల్లి మార్కెట్ యొక్క దిగుమతి మరియు కలిగిరి మార్కెట్ యొక్క సమాచారం. ముందుగా మదనపల్లి మార్కెట్ ఇప్పటివరకు పలు మండీల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేశ్వర ఫోన్లో మాట్లాడడం జరిగింది. నిన్న మీకు అందరూ తెలిసిందే, శనివారం దిగుమతి తగ్గింది. ఇవాళ అయితే ఇప్పటివరకు అందిన సమాచారం చూస్తే మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలంపాట ఆరంభమయ్యే భాగ్యలక్ష్మి మండి వైపు తీసుకుంటే కొన్ని మండీలకు పెరిగింది, మరి కొన్ని మండీలకు నిన్నట్లాగానే వచ్చింది, ఇంకొన్ని మండీలకు కాస్త తగ్గింది. ఇక అటువైపు టీవీఎస్, సిఎంఎస్, మోహన్ రెడ్డి, కేజే, ఎస్వీఎస్, ఐవి, ఎస్ఎంబి, జేకే ఇటువైపు తీసుకుంటే ఎస్వీఎస్ మండీకి వాళ్ళ మద్దతు రెండు పక్కల బాగా వచ్చింది. మరికొన్ని మండీలకు చాలా మంది పెరిగింది, ఇంకొన్ని మండీలకు నిన్నట్లాగానే వచ్చింది. ఇక డౌన్ పాతాలను తీసుకుంటే కూడా నిన్నట్లా కాస్త బెటరే, బాగానే ఉంది. ఈ ఎస్బిటి, ఏఎన్ఆర్, డిఎస్ఎం, ఎల్ఎస్కే ఇటువైపు తీసుకుంటే మొత్తం మీద చూస్తే నిన్నటితో పోలిస్తే ఇవాళ పర్వాలేదు. మదనపల్లి మార్కెట్కి దిగుమతి భారీగా పెరగలేదు, కాస్త స్వల్పంగా పెరిగిందని చెప్పాలి. నిన్న మీకు అందరికీ తెలిసిందే, టాప్ ధర 2,000 రూపాయలు, 1200 నుంచి 1800 వెళ్ళడం పెరిగింది. ఇవాళైతే దిగుమతి కాస్త పెరిగింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయి, ఏం మేరకు ఉంటాయి. ఇక కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 400 రూపాయల దగ్గర నుంచి 850 రూపాయలు ఉన్నట్లు సమాచారం. టుడే కలిగిరి మార్కెట్ టమోటాస్ మార్కెట్ 400 రూపీస్ స్టార్టింగ్ రేట్, 850 రూపీస్ ఎండింగ్ రేట్. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్ యొక్క దిగుమతి మరియు కలిగిరి మార్కెట్ యొక్క ధరల యొక్క సమాచారం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.